ఆత్మకు శాంతి కలిగిస్తాను. నీకు తల కొరివి పెట్టి కాదు, నీ తల నరికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి విచిత్రం? సూర్యుడు తూర్పు దిక్కుని ఉదయించాడు, నేను కాల్గేట్ పేస్తోనే పళ్ళు తోకున్నాను. అలవాటు ప్రకారం పెన్ను జారి పడాల్సిన చోటే పడింది, కానీ ఏదో మిస్సు కొట్టింది. మీరా ఇక్కడ ఇలా? ప్రతి అడ్డమైన విధవ ఏదో ఊడి పడిందని జారి పడిందని సరిగ్గా ఇక్కడే జారి పడుతున్నాడు. అందుకే సెటప్ మార్చాను. నాకు ఒళ్ళు మండిందంటే అడ్డుగోడ కట్టించి పారేస్తాను. లైలా లైలా నిర్భయంగా ఉండు. ఇక నుండి ఇక్కడ పెన్సిళ్ళు పెన్నులు ఏవి జారిపడ. అమలత, వేయించావుగా శిక్ష, ఇప్పుడు ఓదార్చడానికి వచ్చావా? నన్నెవరూ ఓదార్చక్కర్లేదు, వెళ్ళండి. చూడమ్మా, పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేయక తప్పలేదు. అంతకు మించి అతనంటే నాకు వ్యక్తిగతమైన ద్వేషమేం లేదు. పోలీస్ మనిషివి కదా, నా కన్నీళ్లు తుడవడానికి ఏదో ఒకటి చెప్తావు. బేబీ, నీకు మనసు బాగుండకపోతే చెక్కు బుక్ మీద సంతకం చేసి ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. డాడీ, నేను లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేనని చెప్పే మీరు కూడా నన్ను పంపించాలని చూస్తున్నారా? అవునమ్మా, నేను ఎదురు చూసేది ఎప్పుడూ నవ్వుతూ ఉండే కూతురి కోసం. అంతేగాని నువ్వు ఒక్క క్షణం కన్నీరు పెట్టుకున్నా నేను ఓర్చుకోలేనమ్మా. అయినా అతనికి శిక్ష పడిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏమీ చేయలేం కదా. భార్గవ్కి 3 నెలల శిక్ష పడినందుకు కాదు నేను బాధపడేది. రేపు అతను విడుదలై వస్తే అందరూ అతన్ని ఒక ఖైదీలా చూస్తారు, అవినీతి పరుడని ఎగతాళి చేస్తారు. చూడమ్మా, అదే నీ బాధ అయితే అతను విడుదలైన తర్వాత సమాజం అతనికి అవినీతి పరుడు అని పేరు పెట్టకముందే నేనే ఒక కొత్త పేరు పెడతాను. ఏమిటిది? చీఫ్ ఇంజనీర్ గారి అల్లుడు అని. అవునమ్మా. థాంక్యూ డాడీ. గురి తప్పిందా? చంపే బాబు, చీల్చే ఈ గుండెల్ని. పున్నామ నరకం నుంచి కాదు, ఈ కుళ్ళు సంఘం నుంచి నాకు విముక్తి ప్రసాదించు. ఆలోచిస్తున్నావా బాబు? ఆలోచనలు ఒక్కొక్కసారి ఆవేశాన్ని మింగేసి ఆశయాన్ని దూరం చేస్తాయి. నీకు నా మీద జాలిని కలిగిస్తాయి. ఆలోచించకు బాబు. పసితనం నుంచి నువ్వు నీ తండ్రి పట్ల పెంచుకున్న పగకు ప్రతీకారానికి పరిష్కారం ఇదొక్కటే. నన్ను చంపు, దేవతలాంటి మీ అమ్మ దగ్గరకు నన్ను చేర్చు. కానీ నన్ను విముక్తుణ్ణి చేసే ముందు నా ఆత్మ నివేదన్ని క్షణకాలం పాటు విను. అంటే నువ్వు నిర్దోషినని చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తున్నావా? కాదు, ఒకే సంఘం, ఒకే మనుష్యులు నీ జీవితంతోనూ నా జీవితంతోనూ ఆట్లాడుకుని ఎలా దోషులుగా చిత్రించారో, సగటు మనిషి సంస్కారాన్ని ఈ దోపిడీ వ్యవస్థ తన స్వార్థానికి ఎలా వినియోగించుకుంటుందో నీకు నేను చెప్పాలి. తండ్రిగా కాదు, నీకంటే ముందుగా ఈ రాక్షస వ్యవస్థ పాదాల కింద నలిగిపోయిన భ్రష్టుడిగా, పతితుడిగా అది నా బాధ్యత. బాబు, నా గతం నీ భవిష్యత్తుకు మార్గం చూపి నీలోని ఉద్యమకారుడికి ఊపిరి పోయాలి. భార్గవ, 20 ఏళ్ల క్రితం నేను కాపురం ఉంటున్న పేదలవాడలోని ఇళ్లన్నీ ఖాళీ చేయించాలని కుట్ర పన్నాడు ఎంపీ రాజశేఖరం. ఆ కుట్రలో ఒక భాగంగా పేద ప్రజల ప్రతినిధినైన నన్ను తన ఇంటికి పిలిపించాడు. నువ్వేనా గుడిసెలకి లీడర్వి? నేను లీడర్ని కాను, గుడిసెల్లో మనుషులకు ప్రతినిధిని. నువ్వెంత కమ్ముడిపోతావు? నీ మనుషుల్ని ఎంత కమ్ముతావు? ప్రపంచంలో ఉన్న డబ్బంతా రాసులు పోసిన శ్రామికుడి స్వేదాన్ని ఖరీదు చేయలేరు. నువ్వెంత? నేను ఠాగూర్రా, మీ బెదిరింపులకు లొంగే మనిషిని గాను. ఏమిట్రా కూసో? నీలాంటి వాళ్ళు ఎందరు ఎదురొచ్చినా ఆ స్థలం నుంచి పేదవాళ్ళను ఖాళీ చేయించేది ఖాయం, ఆసుపత్రి కట్టించేది ఖాయం. సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలనుకోవడం వెర్రితనం రాజశేఖరం. మమ్మల్ని ఆ స్థలం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలించలేవు. ఎంత పొగరు! రండి రండి, లారీలో వచ్చి సామాన్లు ఎక్కించుకోండి. ఎక్కిద్రా సామాను. జనార్దన్, ఏమిటిది? సామాన్ లారీలోకి ఎందుకు ఎక్కిస్తున్నారు? ఎందుకేటయ్యా, ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక ఖాళీ చేస్తే 1000 రూపాయలు ఇస్తున్నాడు. 1000 రూపాయలు చేదా ఏంటి? ఎరా
అమ్మా రోజా అట్ట నుంచున్నావేంటమ్మా, వెళ్ళి సామాన్ తీసుకురాపో. జనార్దన్ ఆగు. నువ్వు మా నాయకుడివే కావచ్చు, కానీ మాకు లాభం వచ్చినప్పుడు మాత్రం ఆపటం మంచిది కాదు. మీకు లాభం వచ్చే పని చేయించానయ్యా. పాకకి 5,000 చొప్పున ఇస్తానని రాజశేఖరం నా దగ్గర ఒప్పుకున్నాడు. రే లారీ లేకిచ్చిన సామాన్ కింద దించండి రా. పాక 5,000 ఇచ్చేంత వరకు ఎవరు ఖాళీ చేయొద్దు. ఏమండి, నిజంగానే ఆ రాజశేఖరం పాక 5,000 ఇస్తానని ఒప్పుకున్నాడా? లేదు పార్వతి, నా వాళ్ళతో నేను అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? అవును, డబ్బుకు లొంగిపోయి వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకసారి భూమిని పెట్టుబడిదారులు ఆక్రమిస్తే తిరిగి అది పేదల చేతికి రాదు. ఏమిటి 5,000 ఇస్తే కానీ పాకలు ఖాళీ చేయరా? అవును, ఇప్పుడు 50,000 ఇచ్చినా ఖాళీ చేయరు. మరి వాళ్ళతో ఎందుకలా చెప్పావు? నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి. ఇప్పుడు మళ్ళీ నువ్వు 5,000 ఇస్తానని రాయబారు నడిపితే నేను 10,000కు ఒప్పుకొచ్చానని చెప్తాను. దాసు వీడిని మర్డర్ చేసి కాలంలో పారేనా? ఎందుకురా అనవసరమైన కేసు? వీడిని గోని సంచిలో చుట్టి గూడ్స్ బండిలో ఎక్కించు. 3 రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులు ఉంటాయి. ఎలా జనార్దన్, సామాన్ లారీలకు ఎక్కించలేదా? డబ్బు ఉందే అటాక్ ఇచ్చమంటారు. డబ్బా ఠాగూర్ చేతికిచ్చి పంపించానే, మీకు ముట్టలేదా? ఠాగూర్కా? ఎరా దాసు? అవునండి, ఠాగూర్ చేతికి డబ్బు ఇచ్చి మీ అందరికీ పంచమన్నారా? పొద్దుటి నుంచి అసలు ఠాగూర్ ఈ ప్యాట్లోకి రాలేదు. పొద్దుటి నుంచి ప్యాట్లోకి రాలేదా? పొద్దుట అనగా నా దగ్గర బయలుదేరిన ఠాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బు అంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి. అబద్ధం. నా భర్త డబ్బు కోసం కక్కుర్తి పడే నీచమైన వాడు కాదు రాజశేఖరం. అలాంటి దొంగ బుద్ధి ఉండేది మీలాంటి సిగ్గులేని రాజకీయ నాయకులకి. ఎవరు దొంగో ఎవరు దొరో ఇప్పుడే తేల్చేద్దాం. ఒరే దాసు, వెళ్ళి ఆ ఠాగూర్ సోదా చేయండి రా. ఇదిగోనండి డబ్బు. ఏరా, ఎప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి? డబ్బింట్లో దాచేసి రాత్రి పెళ్ళం పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు. ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకులు కుక్కల పాలవుతాయి. ఇదిగో జనార్దన్, ఈ డబ్బు ఇంటికి 5,000 చొప్పున నువ్వే పంచేయి. అట్లాగే బాబు. మరి దొంగ డబ్బు దాచిన వాళ్ళు ఏం చేయమంటారండి? ఇంకా ఏం చేస్తారు రా, మోట ఇంటిని తాగలెట్టండి, తర్వాత వీళ్ళిద్దరిని కొట్టి తరివేయండి. నేను స్పృహలోకి వచ్చేసరికి ఊరు దాటిపోయానని గ్రహించాను. అక్కడి నుంచి తప్పించుకుని మా వాడలోకి వచ్చాను. అంతా నిర్మానుష్యంగా ఉంది. రాజశేఖరం కోసం గాలించాను. వాడు రాజధాని వెళ్ళాడని తెలిసి వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాను. ఏటి బాబు మీరనేది? అవును జనార్దన్, నువ్వు నీ బిడ్డ నా ఇంట్లో హాయిగా ఉండొచ్చు. ఇది సిటీలో నా గెస్ట్ హౌస్. మా పాకలు ఖాళీ చేయించినందుకు మా మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు బాబు. రాజశేఖరం, నా భార్య బిడ్డలెక్కడా? బతికుంటే ఏ వీధుల్లోనో అడుక్కు తింటూ ఉంటారు, చచ్చుంటే వల్లకాట్లో ఏ నక్కలో వాళ్ళని పీక్కు తింటూ ఉంటాయి. నీ దుష్ట రాజకీయంతో పేద ప్రజలకి, నా భార్య బిడ్డలకి అన్యాయం చేస్తావా? నిన్ను బ్రతకనిస్తే ఇంకా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయిరా. అందుకే నిన్ను చంపి చేస్తా. ఫోన్ చేస్తాను. ఆ విధంగా నేను హంతకున్నయ్యాను. ఆ కత్తితో రాజశేఖరాన్ని చంపగలిగి ఉంటే ఈ రోజున సగర్వంగా నేను హంతకుణ్ణి, నేరస్తూ నేను ఒప్పుకునేవాణ్ణి. కానీ నా మూలంగా జనార్దన్ చనిపోయాడు. అతని కూతురు అనాథ అయింది బాబు. నాన్న, బాబు, నాన్న, ఠాకూరు భార్గవ తండ్రి కొడుకులు. అంతేకాదండి, ఆ రోజా తండ్రి సాగుకు మీరెట్టా కారణమయ్యారో, ఆ ఠాగూర్ గారిని మీరెట్టా జైలుకు పంపారో కొడుకంతా ఎడమరి చెప్పాడండి. జైల్లో ఉన్న మనవాళ్ళు చెప్పారు. అన్ను 2 బ్యాటరీలు ఒకేసారి ఛార్జింగ్ అవుతుంది, మనం డేంజర్ లో పడకుండా చూడరు. నెగిటివ్ ని పాజిటివ్ తో కలవనివ్వను, నెగిటివ్ తోనే కలపాలి. అర్థమైందండి. దాసు గారి దగ్గర పంచపచ్చ పలమానాలు తినే మమ్మల్ని జైలు కూడా తినిపించేటట్టు చేసావు కదా. అందుకనే నిన్ను మట్టి కనిపించాలనుకుంటున్నాం. ఏడ్చారు, మీరు మట్టి తినకుండా ఉంటే చాలు.
మూలంగా చనిపోయాడు. నా పాపానికి అతని కూతురు అనాథ అయింది. ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి తెలుసుకుని నేను చేసిన తప్పులు సరిదిద్ది ఆ పిల్లకు దారి చూపిస్తానని నాకు మాట ఉన్నాయనా. అలాగే నాన్న. నాన్న కన్నీళ్లు పెడుతున్నారా సార్? ఊరుకోటి సార్. పోలీసులు కన్నీళ్లు పెడితే ప్రజలు నవ్వుతారు. ఇదే శ్మశానంలో ఒకప్పుడు అన్యాయంగా చంపబడ్డ నా తల్లి శవానికి దాన సంస్కారాలు చేశాను. ఇప్పుడు ఇదే శ్మశానంలో దారుణంగా చంపబడ్డ నా తండ్రి చితికి నిప్పంటించాను. ఈ అన్యాయాలు ఇలా సాగిపోతూనే ఉంటాయి. అయినా మా రోదన మీకు వినిపించదు, మా ఆవేదన మీకు కనిపించదు. బట్ మిస్టర్ డీసీపీ, ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్న ఈ భార్గవ జైలు బయటకు వచ్చేసరికి భార్గవ రాముడవుతాడు. 21 సార్లు క్షత్రియ సంహారం కోసం గొడ్డలిని వీర విహారం చేయించిన పరశురాముడవుతాడు. నో మిస్టర్ భార్గవ, తల్లిని తండ్రిని పోగొట్టుకున్న నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. కానీ ఆవేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు. నాకు నీతులు చెప్పద్దు. అన్యాయంగా బలైపోయిన వంశానికి వారసుని నేను. అన్యాయాలు నిస్సహాయంగా చూస్తూ నిలబడే రక్షక బట్టల వంశానికి మీరు వారసులు. నాది కష్టాల వంశం, మీది కాకి బట్టల వంశం. దయచేసి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి. భార్గవ్ కేసు ఏమైంది? ఏమిటి అంత ఇంట్రెస్ట్? ఒకసారి ఇంటికి పంపావు కదా. నువ్వేం తెప్పడక్కర్లేదు. నేను చిన్నప్పటి నుంచి పెంచాను కనుక నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నాను. నాకు అవసరమైన వాళ్ళ దగ్గర నేను పంపిస్తాను. నేను ముట్టుకున్నానా? కూతురులా పెంచావు, నన్ను ముట్టుకుంటే నీ కళ్ళు పోవా? ఒప్పుకున్నావు కదా కూతురు లాగా పెంచానని. కూతురు దగ్గర కూడా ఇలాగే పంపిస్తావా? ఏ కోపం వచ్చిందా? పారాయి మనిషి కన్నదాన్ననేగా నన్ను పావులా వాడుతున్నావు. నీ బిడ్డలిద్దరూ విదేశాల్లో పై చదువులు చదువుకోవాలి. నేను మాత్రం నీ పని చేసి పెట్టడం కోసం పోలీస్ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు బానిసలవ్వాలి. అంతేగా? ఏమిటి నోటికొచ్చినట్టు పేలుతున్నావు? ఆ రోజు నా చేతుల్లో నీ బాబు చచ్చాడన్న సానుభూతితో నిన్ను చారదీశాను కానీ లేకపోతే నువ్వేమైదనవే? ఏ గంగలోనూ మునిగి చచ్చేదాన్ని. ఆహా, చూస్తూ ఉంటే నీలో ఏదో చాలా గొప్ప మార్పు వచ్చిందే. ఎవరి ప్రేమలోనే పడ్డావా లేకపోతే ఎక్స్‌పార్టీ వాడి వల్ల పడ్డావా? ఒక మహానుభావుడు నా కళ్ళు తెరిపించాడు. ఆ మహానుభావుడు పేరు భార్గవేనా? అవును. అన్యాయంగా ఆ మనిషిని మీరు జైలు పాలు చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నా పేరేం రాజరాజ నరేంద్రుడు కాదు, సారంగధర చరిత్రను తిప్పి రాయించడానికి. ఏరా, దాన్ని కంటికి రెప్పలా కనిపెట్టుకుంటారా అంటే ఆ భార్గవ గడి మీద మనసు పెట్టుకున్న సంగతి నాకు ఎందుకో చెప్పలేదు. నిన్ను హలో, నేనమ్మా లత. ఏడు బాబాయ్? నీకు గుడ్ న్యూస్. భార్గవ ఈవేళ విడుదలవుతున్నాడు. మన్మథనామ సంవత్సరం నా మనసే పాడెను నాదస్వరం. విరిసే ఈ పూలా మెరిసే నీ నవ్వులా నీరమ్మతే తుమ్మెదై చేరనా.
పాలుగా చల్లనా నాలో వయ్యారపు లేత ఉయ్యాలనే కోసమే ఊపనా మోహం దాహం నీ ముద్దుతో పెంచనా జారేని కొంగున ఏరైవు పొంగిన పరువాలలో తేలనా చెక్కిలి కవితలు రాసయ్యి కౌగిలి తలుపులు తీసెయ్యి నా తీగలో పువ్వులే రాలగా మన్మథనామ సంవత్సరం నా మదిలో పుట్టిన ప్రేమ జ్వరం క్షేమం లాభం కౌగిళ్లలో పొందనా నీలేని వంపుల నీలోని సంపుల కవ్వింపులో కాగనా దేహం ప్రాణం నీ పేర రాసివనా నీ వంట కోనిది నీ వంట కానిది నీ వంటి కనిపించనా చెప్పకు చప్పున చేసెయ్యి తప్పని మాటకు మనసెయ్యి నా గాలి నీ ఊపిరై ఆడగా మన్మథనామ సంవత్సరం నా మదిలో పుట్టిన ప్రేమ జ్వరం విరిసే ఈ పువ్వులా మెరిసే నీ నవ్వులా నీ కొమ్మకే కోయిలై చేరనా లా లా లా, లా లా లా, లా 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 లా. ఆహాహా. వెల్కమ్ మిస్టర్ ప్రతాపరావు. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారా? పుట్టినరోజా? ఆఫ్ కోర్స్. జైలుకు వెళ్ళక ముందు ఈ రోజు నా పుట్టినరోజు కాదు, కానీ ఈ బందికాలం నుంచి బయట